మనం రోజు తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉంటేనే మన ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అలాగే అన్ని రకాల వ్యాధుల నుంచి కూడా దూరంగా ఉండొచ్చు. ఈ క్రమంలో పండ్లు, కూరగాయల్ని నిత్యం తీసుకోవటం మంచిది. అలాగే చేపల్ని కూడా ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి. చేపల్లో మన శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా చేపల్లోని ఒమేగా 3 రకం కొవ్వులు గుండె ఆరోగ్యానికి చాలా మంచిదని అనేక పరిశోధనలు ఇప్పటికే వెల్లడైంది. ఈ నేపథ్యంలో చేపల్ని తీసుకోవటం వల్ల లభించే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చేపలు, రొయ్యలు, పీతల వంటి జలచరాల ఆహారం ఆరోగ్యానికి శ్రేష్టమైంది. సులభంగా సంపూర్ణంగా జీర్ణమవుతుంది. మటన్, చికెన్, గుడ్లతో పోలిస్తే చేపలు, రొయ్యల్లో పోషక విలువలు అధికంగా ఉంటాయి. అయినా వాటి వినియోగం మన దగ్గర తక్కువే. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు ప్రతి మనిషి ఏటా 18 కిలోల చేపలను తినాలి. ప్రపంచంలో ఏటా సగటున 20.7 కిలోగ్రాముల చేపలను తింటుంటే అది మన దేశంలో 9 కిలోలు మాత్రమే. చేపల్లో గుండెకు మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే చేపలను తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలని, వారానికి కనీసం 2 సార్లైనా తినాలని నిపుణులు సూచిస్తున్నారు. చేపలలోని ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తాయి, గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుతాయి. చేపలలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. వయసు సంబంధిత అభిజ్ఞా క్షీణత, అల్జీమర్స్ వంటి న్యూరో డీజెనరేటివ్ వ్యాధులను నివారిస్తుంది. చాలా రకాల చేపలలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది కార్నియాను ఆరోగ్యంగా ఉంచి చూపును మెరుగుపరుస్తుంది. చేపలలోని విటమిన్ ఏ కండరాల పనితీరును మెరుగుపరిచి అలసటను తగ్గిస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చేపలలో లీన్ ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కండర కణజాలానికి చాలా అవసరం. అయితే చేపలను కొనే ముందు వాటి స్థితిగతులు, వాతావరణం, ఎక్కడ పెరిగాయి, ఎక్కడి నుంచి వచ్చాయి అనే వివరాలతో పాటు ఇతర జాగ్రత్తలు పాటించి కొనాలి. చాలామంది వ్యాపారులు చనిపోయిన చేపలను రిఫ్రిజిరేటర్లలో, మంచు పెట్టెల్లో నిల్వ చేసి అమ్ముతారు. మార్కెట్లకు వెళ్లినప్పుడు తాజా చేపలను గుర్తించి వాటిని కొనుగోలు చేయాలి. చేపలు, రొయ్యలను వాటి వాసనను బట్టి అవి ఎలాంటివో తెలుస్తుంది. ఎక్కువగా వాసన వస్తుంటే అవి తాజావి కాదని గుర్తించాలి. చేప కొనే ముందు దాన్ని నొక్కి చూడాలి. అది మెత్తగా ఉంటే తాజాది కాదని గుర్తించాలి. తాజా చేపలు గట్టిగా ఉంటాయి. చేపల మొప్పల రంగు ఎర్రగా లేదా గులాబీ రంగులో ఉండాలి. నిస్తేజంగా గోధుమ రంగు పొలుసులు ఉంటే ఆ చేప మంచిది కాదని అర్థం. చేపల కళ్ళు స్పష్టంగా ఉంటే అది తాజా చేప. అలా కాకుండా కనుగుడ్డు లోపలికి వెళ్లినా, కళ్లపై తెల్లటి పొర ఏర్పడినా, లేత రంగులో ఉన్నా వాటిని కొనకపోవడం మేలు. చేపలను బాగా ఉడికించి తినడం శ్రేయస్కరం. పులుసుతో పాటు చేపలను మంటపై లేదా కాల్చడం, నూనె లేకుండా ఆవిరి సాయంతో ఉడికించడం వల్ల చేపలోని పోషకాలు దెబ్బతినవు. వేపుడు చెయ్యాలనుకుంటే తక్కువ నూనెలో వేయించాలి. లేకుంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ల వంటి మంచి పోషకాలన్నీ నశిస్తాయి.